అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. గంధర్వ చక్రవర్తి కూతురు తరువాయి భాగం చెప్పుకుందామా? 7వ భాగం. నిరాశతో ఇంటికి వెళ్ళిన హసన్కు అంతలోనే మళ్ళీ కొత్త ఆశ చిగిర్చింది. అతనికి రాజకుమార్తెలు జ్ఞాపకం వచ్చారు. అతను తల్లికి మళ్ళీ వీడ్కోలు చెప్పి ఒంటెను పిలిచి దానిపై తన అక్కల వద్దకు బయలుదేరి వెళ్ళాడు. అతను అంత త్వరగా తిరిగి వచ్చినందుకు వాళ్ళు పరమానందం చెందారు. అతను వారితో జరిగిందంతా చెప్పి శోకంతో వివసుడైపోయాడు. వారు అతన్ని ఊరడించారు. వాక్ దీవులకు వెళ్ళే మార్గం నాకు చెప్పండి. అక్కడ విచారిస్తే తన జాడ తెలుస్తుందని నా భార్య వెళ్ళిపోయేటప్పుడు చెప్పిందట అన్నాడు హసన్. 7 అప్పచెల్లెళ్ళు ముఖాముఖాలు చూసుకొని తలలు వంచుకున్నారు. చివరికి వారు, హసన్, చెయ్యి ఎత్తి స్వర్గాన్ని తాకటానికైనా నీకు సాధ్యమవుతుందేమో కానీ వాక్ దీవులకు వెళ్ళటం సాధ్యం కాదు అన్నారు. హసన్ పెట్టుకున్న ఆశలన్నీ అడుగంటిపోయాయి. దుఃఖావేశం ముంచుకొచ్చింది. అతన్ని పెంచుకున్న ఆఖరి రాజకుమార్తె ఊరడించి, నీకు నీ భార్యాబిడ్డలు దక్కే యోగం ఉంటే ఏదో ఒక ఉపాయం దొరక్కపోదు హసన్. మేము మాకు చేతనైందంతా చేస్తాము కానీ చేతులు కట్టుకొని కూర్చోము, దిగులు పడకు అని ధైర్యం చెప్పింది. ఈ రాజకుమార్తెలకు అబ్దుల్ కద్దూన్ అని ఒక మేనమామ ఉన్నాడు. ఆయన ఏడాదికొకసారి తన మేనకోడళ్లను చూడవస్తాడు. ఆయనను అవసరం పడి పిలవాలంటే ఒక రకమైన గుగ్గిలం నిప్పులో వెయ్యాలి. ఆ గుగ్గిలం పెద్ద రాజకుమార్తె వద్ద ఉంది. దానిని కొంచెం తీసి నిప్పుల మీద వెయ్యగానే పెద్ద సుడిగాలి వీచింది. అది అణగారిపోగానే తెల్ల ఏనుగునెక్కి అబ్దుల్ కద్దూస్ చక్కా వచ్చాడు. నేను వచ్చి ఏడాది అయ్యింది. రేపు బయలుదేరి వద్దామనే అనుకుంటున్నాను. ఇంతలో మీరే పిలిపించారు. ఏదో విశేషం ఉండాలి. ఏమిటది అని ఆయన తన మేనకోడళ్లను అడిగాడు. మరేం లేదు, నీ వల్ల మాకొక సహాయం కావాలి అన్నారు రాజకుమార్తెలు. ఇచ్చేశాను. ఏమిటా సహాయం అన్నాడాయన. వారు ఆయనకు హసన్ కథ అంతా వివరంగా చెప్పి, మా తమ్ముడు హసన్ వాక్ దీవులకు వెళ్ళే మార్గం నువ్వు చెప్పాలి అన్నారు. ఆయన మూతి మీద వేలు వేసుకుని తల వంచి దీర్ఘాలోచన చేసి ఏమేమిటో గుణించుకుని చివరకు, లాభం లేదు, మీ తమ్ముడు అసాధ్యం తలపెట్టాడు. అతను వాక్ దీవులకు చేరటం అసంభవం అనేశాడు. ఈ మాట అతని బుద్ధికి అంటేలాగున చెప్పు, నీ సలహా కూడా ఇవ్వు అన్నారు రాజకుమార్తెలు. అబ్దుల్ కద్దూస్ హసన్తో, నాయనా, తోకచుక్కలు, సంచార గ్రహాలు కూడా నిన్ను వాక్ దీవులకు చేర్చలేవు. ఆ దీవులలో గంధర్వ చక్రవర్తి భద్రుడై ఉంటాడు. ఆ దీవులను సైనిక కన్యల ముఠాలు కాపాడుతూ ఉంటాయి. 7 సముద్రాలు 7 నగాలు దాటితే కానీ ఆ దీవులను చేరలేవు. అక్కడికి వెళ్ళటం నీకు అసాధ్యం. అందుచేత ఆ ప్రయత్నం మాని నీ అక్కలతో సుఖంగా కాలక్షేపం చేస్తూ ఇక్కడే ఉండిపో. లేనిపోని ప్రమాదాలెందుకు కొని తెచ్చుకుంటావు అని హితం చెప్పాడు. ఈ మాటలు విని హసన్ ముఖం పాలిపోయింది. అతను పెద్ద పెట్టున కేకవేసి విరుచుకు పడిపోయాడు. అతన్ని చూసి అబ్దుల్ కద్దూస్ జాలి కలిగింది. హసన్కు స్పృహ తెలియగానే ఆయన అతని భుజం మీద చెయ్యి వేసి, నీ సంగతి ఇలా వదిలేయటం నాకే బాగాలేదు. ఏదైనా దారి ఉందేమో చూస్తాం. నా వెంట వస్తావా అని అడిగాడు. హసన్కు మళ్ళీ ప్రాణం వచ్చినట్లయింది. అతను ఎగిరి గంతేసి ముసలాయనను వెంబడించాడు. ఇద్దరూ తెల్ల ఏనుగు పైకెక్కి కూర్చున్నారు. కద్దూస్ దాని చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే ఏనుగు గాలిలోకి లేచి అద్భుత వేగంతో ప్రయాణించి నీలిపర్వతం చేరుకుంది. నీలిపర్వతంలో ఒక గుహ, దానికి నీలం రంగు గల ఉక్కు తలుపు ఉన్నాయి.
వృద్ధుడి తలుపు తట్టగానే నీలి ఛాయ గల ఒక నీగ్రో నీలి ఖడ్గము నీలి డాలు పట్టుకొని వచ్చాడు. వృద్ధుడు రెప్పపాటులో వాడి కత్తి డాలు లాగేసి అవతల పారేశాడు. వెంటనే నీగ్రోవాడు వారికి దారి ఇచ్చాడు. ఇద్దరూ గుహలో ప్రవేశించినాక వాడు తలుపు మూశాడు. గుహ మార్గం గుండా వారు 1 మైలు దూరం నడిచాక 2 వాకిళ్ళు కనిపించాయి. రెండింటికి బంగారు తలుపులున్నాయి. అబ్దుల్ కద్దూస్ ఒక వాకిలి తలుపు తోసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఆదేశానుసారం హసన్ వెలుపలనే ఉండిపోయాడు. 1 గంట గడిచాక ఆయన ఒక గుర్రాన్ని వెంట పెట్టుకొని బయటకు వచ్చాడు. గుర్రము దాని జూలు కూడా నీలంగానే ఉన్నాయి. ఆయన హసన్ను ఆ గుర్రం ఎక్కమని 2వ ద్వారం తెరిచాడు. ఆ ద్వారం అవతల నీలాకాశం తప్ప మరేమీ లేదు. నాయనా, ఆఖరుసారి ఆలోచించి నిర్ణయించుకో. నీకు ఘోర ప్రమాదాలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొంటావా, లేక మీ అక్కల దగ్గరకు తిరిగి వెళ్ళిపోతావా అని ఆయన హసన్ను అడిగాడు. 1000 మరణాలైనా ఎదుర్కొంటాను అన్నాడు హసన్. కనిపించిన మీ అమ్మ కోసమైనా వెనక్కి తిరిగి వెళ్ళవా అని వృద్ధుడు అడిగాడు. నా భార్యను పిల్లలను వెంట తీసుకోకుండా మా అమ్మ దగ్గరకు తిరిగి వెళ్ళను అన్నాడు హసన్. అలాగే కానీ హసన్, ఈ ఉత్తరం తీసుకో. గుర్రాన్ని నీవు నడపనవసరం లేదు. దానికి దారి తెలుసు. అది నిన్ను నల్ల పర్వతం వద్ద దించుతుంది. నల్ల గుహ వద్ద దిగి గుర్రాన్ని గుహలోకి వెళ్ళిపోనివ్వు. ఒక వృద్ధుడు బయటకు వస్తాడు. ఆయన నిలువునా నల్లగా ఉంటాడు, కానీ మోకాళ్ల దాకా పెరిగిన తెల్లని గడ్డం ఉంటుంది. ఆయనకు వందనం చేసి ఈ ఉత్తరం ఇవ్వు. ఆయన పక్షులకు రాజు, నాకు పైవాడు. ఆయన సహాయం లేకుండా నీ పని సానుకూలం కావటం అసంభవం. ఆయన మెప్పు పొందు అని అబ్దుల్ కద్దూస్ గుహ ప్రవేశించాడు. నీలం గుర్రం గట్టిగా సకిలించి ఆకాశంలోకి ఎగిరింది. అబ్దుల్ కద్దూస్ ఇచ్చిన నీలి గుర్రం ఎక్కి హసన్ పగ్గాలు వదిలాడు. అప్పుడు ఆ గుర్రం బాణంలాగా సూటిగాను అతి వేగంగాను ప్రయాణిస్తూ 10 రోజుల కాలంలో 10 సంవత్సరాల నడక ముగించి ఒక నల్లని పర్వత పంక్తిని చేరుకుంది. ఆ పర్వత పంక్తి తూర్పు పడమరలుగా వ్యాపించి ఉంది. నీలిగుర్రం గట్టిగా సకిలించి పర్వతాల మీద దిగగానే ఎక్కడి నుంచో నల్లని గుర్రాలు వేలకు వేలుగా వచ్చి నీలిగుర్రాన్ని చుట్టుముట్టాయి. నీలిగుర్రం వాటి మధ్యగా వెళ్ళి ఒక నల్లని గుహను సమీపించింది. గుహ వెలుపల హసన్ను దించి అది గుహలోకి వెళ్ళిపోయింది. గుహ వెలుపల హసన్ 1 గంట సేపు కాచుకున్నాక ఒక గౌరవనీయుడైన వృద్ధుడు గుహ నుంచి వెలుపలికి వచ్చాడు. అతను కారు నలుపుగా ఉండటమే కాక నల్లని దుస్తులు కూడా ధరించాడు. నడుము క్రిందకు వేళ్లాడే ఆయన గడ్డం మటుకు తెల్లగా ఉంది. ఈయన సాక్షాత్తు సులేమాన్ కొడుకైన ఆలీ. హసన్ ఆయన ముందు భక్తిగా మోకరించాడు. తరువాత ఆయనకు అబ్దుల్ కద్దూస్ రాసిన ఉత్తరం అందించాడు. ఆలీ ఆ ఉత్తరాన్ని మౌనంగా తీసుకొని గుహలోకి వెళ్ళిపోయాడు. ఎంతోసేపు గడిచింది. హసన్ నిరాశ చెందుతూ ఉండగా వృద్ధుడు తెల్ల దుస్తులు ధరించి గుహలో నుంచి వచ్చి లోపలికి రమ్మని సైగ చేసి తనతో పాటు అతన్ని గుహలోపల ఉన్న ఒక సావడిలోకి తీసుకువెళ్ళాడు. అది రత్నాలు పొదిగిన సావడి. దాని 4 మూలలా తివాసీలపై 4 జ్ఞానులు కూర్చొని ఉన్నారు. వారి ప్రక్కన గ్రంథాలు దొంతరలు దొంతరలుగా పేర్చి ఉన్నాయి. సావడి మధ్య వృద్ధుడి శిష్యులు 7 వారు ఏమేమో రాస్తున్నారు. ఆలీ రాగానే అందరూ లేచి ఆయన సావడి మధ్య కూర్చోగానే అందరూ ఆయనను పరివేష్టించి కూర్చున్నారు. అప్పుడు హసన్ వారందరికీ తన కథ అంతా చెప్పాడు. తరువాత అందరూ చర్చించి హసన్కు సహాయం చెయ్యటమే ఉచితమని వృద్ధుడికి సలహా ఇచ్చారు. వారి సలహా విని ఆయన నిజమే, కానీ
వాక్ దీవులకు వెళ్ళటం తేలిక కాదు, తిరిగి రావటం మరింత కష్టం. యోధ కన్యల నుంచి అతనికి రాగల అపాయం మాట చెప్పనే అవసరం లేదు. ఈ కుర్రవాడు తన భార్యను ఎలా కలుసుకోగలుగుతాడో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. విన్నారు కదా. తరువాయి భాగం అంటే 8వ భాగం రేపు చెప్పుకుందాము. ఉంటాను.